ద్వాపరే ప్రథమే వ్యస్త స్వయం వేద స్వయం భువ ద్వితీయే ద్వాపరే చైవ వేదవ్యాస ప్రజాపతి. మొదటి ద్వాపరయుగంలో బ్రహ్మదేవుని వల్లనే వేదాలు స్వయంగానే విభజింపబడ్డాయన్నమాట. రెండో ద్వాపరయుగంలో ప్రజాపతి అంటే మనువు వేదవ్యాసుడు అయ్యాడు. తర్వాత తృతీయేచ ఉసన, ఇంకా మూడో ద్వాపరంలో శుక్రుడు వ్యాసుడు అయ్యాడు అనమాట. అంటే వ్యాసుడు అయ్యాడు అంటే ఏమిటి అర్థము? వేదవ్యాసుడు అని పేరు ఎలా వస్తుంది? వ్యాసుడు అంటే విభజించడం అని అర్థం అంట. ఇక్కడ మనం మధుసూదనుని వేదవ్యాసునే పేరు గల స్వరూపం అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ తర్వాత యుగాల్లో ఎవరెవరు, ఇంకా మూడో ద్వాపరంలో శుక్రుడు వ్యాసుడయ్యాడు, నాలుగో ద్వాపరంలో బృహస్పతి, ఐదో ద్వాపరంలో సవిత, ఆరో ద్వాపరంలో ప్రభు అయిన మృత్యువు వ్యాసులయ్యారు. తృతీయేచ ఉసన వ్యాస చతుర్థేచ బృహస్పతి సవిత పంచమే వ్యాసో మృత్యు షష్ఠే స్మృత ప్రభు. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా విష్ణువే అన్నమాట. అంతా కూడా ఆయనే వేదవ్యాసుడుగా అనే పేరు గల స్వరూపంతో జన్మిస్తాడనమాట. కాబట్టి అందుకనే మనకి ఈ మొదటి శ్లోకంలో కూడా అంతా కూడా విష్ణువే అని చెప్పేందుకు ఈ విష్ణువు కంటే విష్ణువు యొక్క విష్ణువునందు ఓ విష్ణు అని శ్రీహరి అందే చెల్లుతున్నవని చెప్పి మనకి ముకుందమాలలో కూడా ఒక శ్లోకం ఉన్నదనమాట. అంటే ముకుందమాల చాలా మందికి పరిచయం అయి ఉండొచ్చు. కృష్ణో రక్షతు అని ఒక శ్లోకం ఉన్నదనమాట. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ రక్షస్వ మాం. అంటే ముల్లోకాలకు కూడా గురువైన కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. కృష్ణో రక్షతునో జగత్రయ గురు కృష్ణం నమామి అహం అన్నారు. అంటే ఆ కృష్ణునికి నేను నమస్కరిస్తున్నాను. అంతేకాదు కృష్ణేన అమర శత్రవో వినిహతా, కృష్ణుని నమస్కారం చెప్పి కృష్ణుని చేత దేవతల శత్రువులైన రాక్షసులు సంహరించబడ్డారు. కృష్ణేన అమర శత్రవు, అమర శత్రవో అమరులు కాదండి, దేవతలు కాదు, దేవతల శత్రువులు. శత్రవో వినిహతా కృష్ణాయ తస్మై నమః, ఆ కృష్ణుడికే నమస్కరిస్తున్నాం. అంతేకాదు కృష్ణాదేవ సముత్థితం జగతీతం, ఆ కృష్ణుని నుండే ఆ నమస్కరిస్తా అని చెప్పి ఆ జగత్తంతా కూడా, ఈ జగత్తంతా ఎక్కడి నుంచి పుట్టింది? కృష్ణు నుండే పుట్టింది. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్య దాసోహ్యం. కాబట్టి నేను ఆ కృష్ణుడికి దాసుడిని. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం, ఆ ఈ నిఖిల విశ్వం కూడా కృష్ణుని అంతే నిలిచి ఉంది. ఓ కృష్ణ నన్ను రక్షించు. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వమాం. కాబట్టి ఈ విధంగానే మీకు విష్ణువు గురించి కూడా ఇక్కడ చెప్పడం, అంటే కృష్ణుడు విష్ణువు అంతా ఒకటే కదండి, అభేదమే అనమాట రెండింటిలో కూడా. కాబట్టి విష్ణువు నుంచి కృష్ణుడు, కృష్ణుడి నుంచి రాముడు, ఇలా వరుసగా విష్ణువే అంతా కూడా రూపం. కాబట్టి ఈ శ్లోకానికి సరైనటువంటి ఈ విషయానికి ఈ శ్లోకం సరి అంటే ఏమిటి? విష్ణువే అంతా అనేటువంటి. కాబట్టి ఆ తర్వాత మనకి మూడో ద్వాపరంలో శుక్రుడు వ్యాసుడు అయ్యాడు. ఇవన్నీ వరుసగా సప్తమేచ తదైవేంద్రో, సప్తమంలో అంటే ఏడవ దాంట్లో ఇంద్రుడు వ్యాసుడయ్యాడు. వశిష్ఠచ్చ అష్టమే స్మృత అని చెప్పి వరుసగా సారస్వతచ్చ నవమే త్రిధామ దశమే స్మృత, త్రిధామ దశమే స్మృత అంటే ఏమిటి? ఈ విధంగా పదో ద్వాపరంలో త్రిధాముడు వ్యాసులయ్యారు. ఏకాదశేతు త్రివృష భరద్వాజ తతఃపరం త్రయోదశే చ అంతరిక్షో వర్ణీ చాపి చతుర్దశే. ద్వాపరంలో అంతరిక్షుడు ఎన్నో ద్వాపరం? 13వ ద్వాపరంలో అంతరిక్షుడు, 14వ ద్వాపరంలో వర్ణి వ్యాసులయ్యారు, 11వ ద్వాపరంలో త్రివృషుడు. ఏకాదశేతు త్రివృష త్రయ్యా అరుణ, 15వ ద్వాపరంలో త్రయ్యారుణుడు, అతని పేరు త్రయ్యారుణ. పంచదశి, పంచదశి అంటే పంచదశ 15 అనమాట. షోడశం అంటే ఏమిటి? 16. 16లో ధనంజయ, 16వ ద్వాపరంలో ధనంజయుడు, 17వ ద్వాపరంలో కృతంజయ, సప్తదశే తదూర్ధ్వం చ దయస్ఫృత. 18వ ద్వాపరంలో జయుడు వ్యాసులయ్యారు. తతో వ్యాసో భరద్వాజ, తరువాత 19వ ద్వాపరంలో భరద్వాజుడు, భరద్వాజాత్తు గౌతమ, భరద్వాజుని తరువాత 20వ ద్వాపరంలో గౌతముడు, గౌతమాత్ ఉత్తమో వ్యాసో, గౌతమాత్ ఉత్తమ అంటే గౌతముని అనంతరము ఉత్తముడు అనేటువంటి వారు వ్యాసులయ్యారు.
ఇంక 21వ ద్వాపరంలో ఉత్తముడైన హర్యాత్ముడు వ్యాసులయ్యారు. హర్యాత్మో యో అవిధీయతే అథ హర్యాత్మనో అంతే చ కృతో వాజస్రవ అన్వయ. హర్యాత్ముని తరువాత 22వ ద్వాపరంలో వాజస్రవుడనే ముని అథ హర్యాత్మనో అంతేచ. అంతేచ అంటే ఏమిటి? చివరిలో శృతో వాజస్రవ అన్వయ. వాజస్రవుడనే ముని అతని తరువాత 23వ ద్వాపరంలో సోమసుష్మ వంశుడైన తృణబిందు వ్యాసులయ్యారు. సోమసుష్మాయ తస్మాత్ సోమసుష్మాయన తస్మాత్ తృణబిందురితి స్మృత. కాబట్టి సోమసుష్మ వంశుడైనటువంటి తృణబిందు వ్యాసులయ్యారు. రుక్షో అభూత్ భార్గవత్ తస్మాత్ మునీశ్వర. అతని అనంతరం 24వ ద్వాపరంలో భృగువంశీయుడైనటువంటి రుక్షుడు వ్యాసులయ్యాడు. రుక్షో అభూత్ అయ్యాడు. ఎవరు? భార్గవత్ తస్మాత్ వాల్మీకి యో అవిధీయతే. అతని వాల్మీకి అంటారు. అటు పిమ్మట 25వ ద్వాపరంలో నా తండ్రి శక్తి వ్యాసుడయ్యాడు. తస్మాత్ అస్మత్ పిత శక్తి వ్యాస తస్మాత్ అహం మునే. అనంతరం 26వ ద్వాపరంలో నేను అంటే పరాశరుడును వ్యాసుడయ్యాను. జాతు కర్ణో అభవద్ మత్త. అంతేకాదు నా తరువాత 27వ ద్వాపరంలో జాతు కర్ణుడు వ్యాసుడు అయ్యాడు. జవత్ మత్త కృష్ణ ద్వైపాయన. ఆ తరువాత 28వ ద్వాపరంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడయ్యాడు. ఈ 28 ప్రాచీన కాల వేదవ్యాసులు. అష్టావింశతి రీత్యేతే. అష్టావింశతి. అష్ట అంటే 8 అండి, వింశతి అంటే 20. కాబట్టి ఈ 28 కూడా ఏమని చెప్తారు? వేదవ్యాసాః పురాతన అంటే ప్రాచీన కాల వేదవ్యాసులు అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏకో వేద చతుర్థాతు యై కృతో ద్వాపరాదిషు భవిష్యే ద్వాపరే చాపి ద్రౌణిర్వ్యాసో భవిష్యతి. ఇంకా ప్రతి ద్వాపర యుగ ఆరంభంలో కూడా ఏకరూపంగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించారు. ఈ ద్వాపరంలో నా పుత్రుడైన కృష్ణద్వైపాయన మహర్షి వెళ్ళిపోయిన తరువాత రాగల 29వ ద్వాపరంలో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ వ్యాసుడు కాగలడు. వ్యతీతే మమ పుత్రే అస్మిన్. వ్యతీతే అంటే గడిచిపోయిన తర్వాత మమ పుత్రే అంటే నా పుత్రుడైన కృష్ణద్వైపాయన మహర్షి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణద్వైపాయనే మునౌ భవిష్యే ద్వాపరే చాపి ద్రౌణి వ్యాసో భవిష్యతి. ద్రౌణి అంటే ద్రోణాచార్యుని పుత్రుని, ద్రోణపుత్రుని ద్రౌణి అంటారు. కాబట్టి ద్రౌణిర్ వ్యాసో భవిష్యతి. ద్రోణపుత్రుని అశ్వత్థామ వ్యాసుడు కాగలడు. కాబట్టి ఈ విధంగా ద్వాపరే ప్రథమే వేదాహ నుంచి చివరికి ఇక రాబోయేటువంటి 29వ ద్వాపరంలో ద్రోణపుత్రుడైన అశ్వత్థామ వ్యాసుడు కాగలడు అని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజాపతి అనగా ఏమిటి? మనువు మొదటిసారిగా ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభూ మన్వంతరమునందు బ్రహ్మగారు మనువుతో ఓ ప్రజాపతి వేదమును విభజించవయ్యా అని చెప్పినాడు అనమాట. అని వాయు పురాణందు ఉన్నదనమాట. ఈ వాక్యాన్ని బట్టే ద్వాపరాదిషు అను చోట ద్వాపరము వేటికి ముందు ఉంటున్నదో అవిద్వాపరాదులు అంటే వాని యందు ద్వాపరాదిషు అనగా సంధ్యాంశమయందు అని ఊహ చేయబడుతుంది. సంతనుడికి సమానమైన కాలమునందు సత్యవతి గర్భమునందు కృష్ణద్వైపాయనుడు జన్మించినాడని ప్రసిద్ధి ఉన్నది కదా. కాబట్టి మొట్టమొదటి ద్వాపరం నందు స్వయంభూ మనువు చేతనే వేదం విభాగం చేయబడింది. ఇంకా 2వ ద్వాపరంలో వ్యాసుడు ప్రజాపతి. ఈ విధంగా 3వ ద్వాపరంలో వ్యాసుడు శుక్రుడు అంటే వ్యాసుడు రూపంలో శుక్రుడు అయ్యాడు అనమాట. ఆ తర్వాత 4వ ద్వాపరంలో బృహస్పతి వ్యాసుడు అయినాడు. 4వ ద్వాపరంలో వ్యాసుడు ఎవరయ్యారు? బృహస్పతి. అంటే వ్యాసుడు అనేటువంటి ఆ క్రియలు చేసినందువల్ల వ్యాసుడు అవుతారు అనమాట. అంటే వేదములను విభజించినందువలన. కాబట్టి ఒక్కొక్క యుగంలో కూడా అంటే ద్వాపర యుగంలోనే మొత్తం 28 మంది వ్యాసులు అనమాట. కాబట్టి 4వ ద్వాపరంలో బృహస్పతి వ్యాసుడైనాడు. 5వ ద్వాపరంలో సవిత అంటే సూర్యుడు, 6లో మృత్యు అంటే యమధర్మరాజు, 7లో ఇంద్రుడు, 8లో వశిష్ఠుడు వ్యాస పదవిని చేపట్టినారనమాట. సారస్వతుడు 9 యందు, త్రిధాముడు 10వ ద్వాపరమునందు, ఏకాదశమునందు త్రివృష, 12వ ద్వాపరమందు భరద్వాజుడు, 13వ ద్వాపరంలో అంతరిక్షుడు,
వప్రి 14వ ద్వాపరంలో, త్రయ్యారుడు 15లో, ధనంజయుడు 16లో, కృతంజయుడు 17లో, రుణ్యజుడు 18లో, అటు పిమ్మట భరద్వాజుడు 20వ ద్వాపరంలో, గౌతముడు 21లో, ఉత్తముడు వ్యాసుడైనాడు. ఇతన్ని హర్యాత్మ అని కూడా పిలుస్తానమాట. ఆయన తరువాత వాజస్త్ర వంశానికి చెందిన వేణుడు, ఈయన తరువాత రుణబిందుడు అని పేరు గల సోమ సుష్మాయనుడు, పిదప భృగువంశీకుడైనటువంటి ఋషుడైన తరువాత వాల్మీకి, ఆయన వెనుక మా తండ్రి గారైన శక్తి, ఆయన వెంటనే నేను వ్యాసుని అయినాను. నా తరువాత జాతూకర్ణుడు వ్యాసుడు కాగా ఆ మహర్షి వెనుక నా కుమారుడైన కృష్ణద్వైపాయుడు అయినాడు. ఈ విధంగా వీరు అంతా పూర్వకాలమునందు వ్యాసులు అయినారయ్యా. ఇక ముందు రాబోయే ద్వాపరంలో ద్రోణి కుమారుడైనటువంటి అశ్వత్థామ వ్యాసుడు కాగనున్నాడు. నా కుమారుడైన కృష్ణద్వైపాయుడు తన కర్తవ్యాన్ని ముగించుకున్నాక ఇతడు ఆ కార్యభారాన్ని తలకెత్తుకుంటాడు అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ధ్రువం ఏకాక్షరం బ్రహ్మ ఓం ఇత్యేవం వ్యవస్థితం బ్రహ్మత్వా బ్రహ్మణత్వాశ్చ తద్బ్రహ్మేచ అవిధీయతే. కాబట్టి ఓంకారము ఏక అక్షరం అన్నట్టు. ఇప్పుడు వేదం యొక్క విభాగాన్ని చెప్పదలుచుకున్నవాడే ముందుగా ప్రణవావచ్ఛిన్నుడైనటువంటి బ్రహ్మ నుండి వేదాల పుట్టుకను చూపించడం కొరకు చెప్తున్నాడు. ఏమని? ధ్రువమితి అంటే, ధ్రువం అంటే వేదాలకు ప్రకృతి వంటిదైన ఓం అనే రూపంలో నెలకొని ఉన్నది. ఒకే ఒక అక్షర రూపమైనటువంటి బ్రహ్మ అని పేర్కొనబడుతున్నది. అందుకు కారణం చెప్తాడు. ఏమని? బృహత్వాత్, ఇంత అని విభాగం చేసి చెప్పడానికి వీలు కాని ఆకారంలో ఉన్న బ్రహ్మాత్మైనందువలన మరియు బ్రహ్మణము అయినందువలన, వేదాదులకు కారణమైనందువలన, అనగా ఆవిర్భావమును చేసిన కర్త కావడము చేతనున్ను, అంటే ఎవరి వలన అయినా ఉచ్చరింపబడినంత మాత్రమునే బృహతి పెద్దది, బృంహయతి అంటే విశదీకరించుతున్నది, ఇతరులను గొప్పదిగా పెద్దదిగా చేయుతున్నది కనుక పరబ్రహ్మ అని చెప్పబడుతుంట. అని వేదవాక్యం ఉన్నది కనుక ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, ఓం అని ఒక్క అక్షరమే బ్రహ్మ వేదము అని భగవద్గీతా శాస్త్రం చెప్తున్నది కనుక ధ్రువం ఏకాక్షరం బ్రహ్మ ఓం ఇత్యేవం వ్యవస్థితం బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ చ తద్ బ్రహ్మేత్య అవిధీయతే. అందుకనే పెద్దదైనది, వ్యాపింపజేసేది కావున అది బ్రహ్మమని పిలువబడుతున్నది. అంతేకాదు భూలోకం ప్రణవావస్థితం నిత్యం భూర్భువ స్వరితీర్యతే అంటే భూలోకము, భువర్లోకము, అదేవిధంగా స్వర్లోకం, ఈ మూడు నిత్యం ప్రణవంలో ఓంకారంలో ఉన్నాయని అంటారు. కాబట్టి ఋగ్ యజు సామ అధర్వణ వేదాలు 4 ప్రణవమే. అట్టి బ్రహ్మమునకు నమస్కారం. ఋగ్ యజు సామ అధర్వణం, యజు సామ అధర్వణం యత్ తస్మై బ్రహ్మణే నమః. కాబట్టి ఈ వేదమునకు ఈ విధంగా వ్యాపకత్వాన్ని అంటే అంతటా నిండి ఉండడాన్ని ప్రతిపాదించుతూ బ్రహ్మ ప్రకాశత్వం అంటే బ్రహ్మను గురించి తెలియజేయడము, బ్రహ్మమౌట వలన ప్రకాశత్వము, బ్రహ్మత్వాన్ని సంబంధి ఉన్నందువలన అందరికీ ఉపవాసింపదగినది అంటే పూజింపదగినది అయినందువలన కూడా ప్రణామమును చేస్తున్నాడు. ప్రణవేతి భూహు భువః సువః అనే 3 వ్యాహృతములు ఎల్లప్పుడూ ప్రణవమునందు ఉంటున్నవని చెప్పబడుతున్నది. అందువలన వ్యాహృతులు 3టిలో నిండినటువంటిది ఏదో అది అని అర్థం అన్నమాట. కాబట్టి ఋగ్ యజు సామ అథర్వాణం అను పదము ప్రథమ విభక్తిలో ద్వితీయ విభక్తి ప్రయోగించబడింది. ఈ వేదములు 4 వేదములకు ఆత్మగా ఉన్నవాడెవడో అతనికి బ్రహ్మకు నమస్కారము అని చెప్తున్నాడు. జగతః ప్రళయ ఉత్పత్తి జగత ప్రళయ ఉత్పత్త్యోర్ యత్తత్ కారణ సంహితం. జగతః ప్రళయ ఉత్పత్త్యోః యత్తత్ అంటే జగత్తు సృష్టించబడడానికి, నాశనం అవడానికి, జగతః ప్రళయ ఉత్పత్త్యోః యత్ తత్ కారణ సంజ్ఞితం. నాశనం అవడానికి ఏది కారణం అవుతున్నదో, ఏది మహత్తత్వం కన్నా మిక్కిలి సూక్ష్మమైనదో, మహత పరమం గుహ్యం తస్మై సుబ్రహ్మణే నమః. అట్టి గొప్పదైన బ్రహ్మమునకు నమస్కారము. జగత ప్రళయోత్పత్తి అంటే ఈ విధంగా వాచకమైన ప్రణవములకు నమస్కారం చేసిన తర్వాత వాచ్యుడైన బ్రహ్మకు నమస్కరిస్తున్నామంట. జగత్ ఇది 3.5 శ్లోకాలతో
జగత్తు యొక్క ప్రళయము ఉత్పత్తులు రెండింటికి ఏది కారణమని పేర్కొనబడుతున్నదో, మహత్తు కంటే పరమైనదో, గుహ్యం ముఖ్య కారణము అయి ఉన్నదో అటువంటి వాని కొరకు సుబ్రహ్మణే పూజ్యములైన గుణాలకు అధిష్టాత అంటే ఆశ్రయం అయిన బ్రహ్మ కొరకు నమస్కారం అని అన్వయము అని అర్థం అన్నమాట. అగాధ అపారం అక్షయం, అగాధ అపారం అక్షయం అంటే అగాధమైనది, అపారం అక్షయం అక్షయమైనది, జగత్ సమ్మోహన ఆలయం జగత్తును మోహింపజేసేటువంటి తమో గుణానికి నిలయమైనది, సంప్రకాశ ప్రవృత్తిభ్యాం పురుషార్థ ప్రయోజనం ప్రకాశ రూపమైనటువంటి సత్వగుణంతోనూ ప్రవృత్తి రూప రజోగుణంతోనూ పురుషార్థాలకు సాధకం అవుతున్నది. అగాధ పారం అంటే ఏమిటి? ఆ దేవుని విశేషించి చెప్తున్నాడు. ఏమని? అగాధం అంటే పూర్వకాలము పరకాలము అనే అవధి హద్దు లేనటువంటి, పూర్వకాలము పరకాలం అనే అవధి హద్దు లేనివాడు. అపారం అంటే సర్వగతుడు. అక్షయం అంటే క్షయింప చేయుటకు శక్యం కానివాడు. జగత్తును సమ్మోహపరిచేది తమో గుణం, దానికి ఇతను ఆలయం ఇల్లు వంటి వాడు అనమాట. ఇంతేకాకుండా సంప్రకాశము, సంప్రకాశము అంటే బాగుగా తెలియబడుట. ప్రవృత్తి ఆయా పదార్థాలను చేజిక్కించుకోవడానికి కర్మలను ఆచరించడం వల్ల సత్వము రజస్సు అను గుణముల ద్వారాను పురుషునికి ఏ అర్థము ఉన్నదో అంటే జీవునికి అంటే భోగము అపవర్గము ముక్తి లక్షణం కలది, అది ఏ ప్రయోజనము కార్యము ఎవరికి కలదో అది పురుషార్థ ప్రయోజనము అంటే పూర్వాపరములు అనుకూలముల చేత అవధి లేనిది. అపారం అంటే ఏమిటి? అంతటా అన్నిటిలోనూ ఉండేది, క్షయము చేయడానికి వీలు కానిది, జగత్తునకు సమ్మోహమును కలిగించే తమోగుణకు ఆధారమైన వాడు, సంప్రకాశం ప్రవృత్తుల ద్వారా పురుషార్థ ప్రయోజనం అయినవాడు. సాంఖ్య జ్ఞానవతాం నిష్ఠాగతి శమదమాత్మనాం శమదమాత్మనాం శమదమ ఆత్మనాం శమదమ ఆత్మనాం యత్తత్ అవ్యక్తం అమృతం ప్రవృత్తం బ్రహ్మ శాశ్వతం అంటే సాంఖ్య జ్ఞానవతం అంటే సాంఖ్య జ్ఞానం అంటే ఏమిటి? 25 తత్వం గురించిన జ్ఞానం అనమాట. దాన్ని కలిగిన వారికి నిష్ఠ అంటే ప్రాప్యమైన స్థానం చేరుకోదగిన ప్రదేశము, శమము అంటే అంతఃకరణము మనస్సు దాని పని చేయకుండా మానుకొని ఉండుట, దమం అంటే ఏమిటి? బయటికి కనిపించే కన్ను ముక్కు వంటి ఇంద్రియాలు తమ పని చాలించుకొనుట, అది ఏ స్వభావము. ఆత్మ ఎవరికో వారికి గతి. ఆత్మ అయినటువంటిది జీవుడు, అనాత్మ అయినటువంటిది దేహము లేక ప్రకృతి. వీటిని గురించి విచారించి తెలుసుకోవడానికి కారణమైనది ఏది ఉన్నదో అది అవ్యక్తము అంటే ఏమిటి? ఇంద్రియములకు అందరానిది, తెలియనిది. మనం కూడా అంటుంటాం అనిర్వచనీయము, అవ్యక్తము అంటే చెప్పలేనటువంటిది అనమాట. ఒక్కోసారికి మనం ఆనందం కలిగింది అనుకోండి, ఆనందం కలిగితే అది అనిర్వచనీయం అంటుంటాం. అంటే ఏమిటి? ఆనందం ఇటువంటిది అని నేను వివరించలేనటువంటిది, అనిర్వచనీయమైన అనుభూతి పొందా అండి అంట. అంటే చెప్పుకోలేను, ఏ పదం కూడా దానికి సరి అయినటువంటిది దొరకదు అనమాట. అటువంటి అనుభూతి పొందాను అంటుంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా సాంఖ్య జ్ఞానం అంటే పరబ్రహ్మను గురించి జ్ఞానం కలిగిన వారికి అదే పరాకాష్ఠ, అది ఒకటే నిష్ఠ. శమం దమం కలిగిన యోగులకు అదే పరాగతి, అది అవ్యక్తమైనది, నాశము లేనిది, క్రియాప్రకృతి కలిగినది, అదే శాశ్వతమైనటువంటి బ్రహ్మము. ఆ తర్వాత పరమ బ్రహ్మణే తస్మై, ఇంక చివరికి ప్రధానం ఆత్మయోనిచ్చ గుహాసత్వం చ సంస్యతే, ప్రధాన ఆత్మయోని ఇష్ట అంటే ప్రధానము అనే అదే స్వయంభూ అనే అంతర్యామిగా వ్యవహరించబడుతున్నది. అది ఏ విభాగం లేనట్టిది, మిక్కి ప్రకాశించేది, నశించనిది, బహురూపాత్మకమైనది. అవిభాగం తదా శుక్లం అక్షరం బహుదాత్మకం పరబ్రహ్మణి తస్మై నిత్యమేవ నమో నమః. అటువంటి పరమాత్మ స్వరూపమైన వాసుదేవుని రూపంగా భాషించి ఓంకార రూప పరబ్రహ్మణకు నిత్యం నమస్కారము. పరబ్రహ్మణి తస్మై అంటే ఈ విధంగా ఉండేవాడు అయినప్పటికీ పరబ్రహ్మణి అంటే కూటస్థుడు, అన్నిటికీ అందరికీ మూల పురుషుడు కూటస్థుడు. మరియు ఎప్పటికీ అందరూ తన నుండి జన్మించినా ఆయా అంశాలు వేరవుతున్నప్పటికీ తాను 100% ఉండి దీపం వలె ప్రకాశించేవాడు.
ఉదాహరణకు దీపం ఉందనుకోండి, దాని కాంతులు ఎన్నో ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటుంది. కానీ దీపానికి ఏమవుతుంది? ఏమవుదు. దాని కాంతి దానిదే దీపానికి. కానీ చుట్టుపక్కల వెలుగు ప్రకాశిస్తూ వెలుగు చిమ్ముతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా తాను 100% ఉండి దీపంలో ప్రకాశించేవాడు, పరిపూర్ణుడైనటువంటిదైన ప్రణవం ఓంకారము చేత గమ్యుడు తెలుసుకోదగిన వాడు అయిన మహాపురుషుడికి నిత్యము అంటే ప్రతిదినము క్షణక్షణము నమస్కారం చేయుచున్నాను. 2 మార్లు నమో నమః అని పలకడము ఎక్కువైన భక్తిని వెల్లడిస్తున్నమాట. యద్రూపం వాసుదేవస్య పరమాత్మ స్వరూపిణ నిత్యమేవ నమో నమః ఏతద్బ్రహ్మ త్రిధా భేదం అభేదమపి సప్రభు. అంతేకాదు ఆ ఓంకార పరబ్రహ్మము ఏతద్బ్రహ్మ, ఇప్పుడు వాచ్యము వాచకమైన పరమబ్రహ్మకే అభేదమును చెప్పదలుచుకొని వ్యాహుతులు మొదలైన వారి రూపమును కలిగి ఉంటున్నా అని చెప్తున్నాను అనమాట. యద్ రూపం అని అంటే వాసుదేవుని యొక్క ఏ ప్రణవము అను పేరును కలిగిన రూపం ఉన్నదో అది భేదము లేనిదే అయినా 3 విధాలు అయిన వ్యాహృత రూపంతో భూలోకము భువర్లోకము సువర్లోకం అని 3 లోకాలుగా భేదము ఎవనికి ఉన్నదో అది త్రిధాభేదము. అందుకు కారణం ఏమిటి? త్రిధాభేదం అంటే ఆ ప్రభువు ప్రణవాత్మ ఆయనయే వాసుదేవుడు, ప్రణవాత్మ ఆయనయే వాసుదేవుడు. వివిధములైనటువంటి భేదములతో కూడిన బుద్ధులను కలిగిన వారు భేదమును కలిగిన వారిగా భేదమును కలుగజేసి వేరు వేరు స్వరూపమును కలవానిగా చెబుతున్నారు అనమాట, చూపుతూ ఉన్నారు. దృశ్యతే భిన్న బుద్ధిభి అని పాఠం అయినప్పుడు దృశ్యతే భిన్న బుద్ధిభి అంటే మనం కూడా ఏదైనా ఒక వస్తువు చూపెట్టాం అనుకోండి, ఉదాహరణకి ఒక వస్తువును మనం భిన్న భిన్న ఆలోచనలు ఉండే వాళ్ళకి భిన్న భిన్నంగా కనబడుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు పొడుగైన వస్తువుని ఏదైనా పెట్టాను ఒకరికి ముందు, కొంతమంది ఏమంటారు ఆ కొండ చిలువలాగా ఉంది అంటారు, కొంతమంది పాములాగా ఉంది అంటారు, లేదు ఇంకొక మంది వేరేదో పాములాగా చెప్తారు. అంటే ఏమిటి? వాళ్ళ వాళ్ళ ఆలోచన తగ్గట్లుగా ఒకే వస్తువే అక్కడ ఉండేది, వారి వారి ఆలోచన తగ్గట్లుగా దాన్ని వివరిస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగానే అందుకనే దృశ్యతే భిన్న బుద్ధిభి అన్నారు. ఏది కూడా అదే ఒక చూడడమే కాదండి, వినడం కూడా. ఉదాహరణకి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒకే మాటను మీరు పలువురి దగ్గర ప్రస్తావించండి. పలువురి దగ్గర ప్రస్తావించినప్పుడు ఒక్కొక్కరు ఒక్క అర్థాన్ని స్వీకరిస్తారు. అంటే వాళ్ళ వాళ్ళ మానసిక ప్రవృత్తిని బట్టి అన్నమాట. ఒకే ఉదాహరణకి ఏమండి బాగున్నారా ఉదాహరణకి అడిగారు అనుకోండి ఎవరన్నా, మీరు ఇదే పదాన్ని మీరు ఉపయోగించారు, ఒక 10 మంది దగ్గర ఉపయోగించారు, ఏమండి బాగున్నారా, ఇదే పదాన్ని ఇదే విధంగా ఉపయోగించారు అనుకోండి. ఈ 10 మందిలో కొంతమంది ఏదోలే బాగున్నా లేదని అడిగారు మంచి బుద్ధితో అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఆయన ఏంటి ఏమండి బాగున్నారా అన్నారు, అంత గర్వం ఆయనకని కొందరు అంటారు. కొందరు ఏమంటారు ఆయనకి ఏం బాగుండేది ఇష్టం లేదేమో అందుకే ఏమండి బాగున్నారా అంటున్నాడు. అంటే ఏమిటి? పాప ఆయన పలికింది ఒకే విధంగానే, కానీ వీళ్ళ వీళ్ళ మానసిక ప్రవృత్తిని బట్టి అర్థం వేరుగా స్వీకరిస్తారనమాట. అంటే మనం బాగుండేది ఆయనకి ఇష్టం లేదేమో అందుకే బాగున్నారా అంటున్నారు. ఈ విధంగా 10 మంది అంటే మనం చూసేటువంటి దృష్టి, మన మనసులో ఉన్నటువంటి భావాన్ని బట్టి దృశ్యతే భిన్న బుద్ధివి అన్నారు. ఒకే వస్తువును లేదా ఒకే విషయాన్ని వేరువేరుగా స్వీకరిస్తామట. కాబట్టి సమస్త భేదములందు ఉన్నప్పటికీ తనలో భేదము లేని ప్రణవ బ్రహ్మ స్వరూపుడు భేదము గలవాడుగా చూడబడుతున్నాడు అనమాట. ఇందువలన ఆ భేదము కూడా ఆయన స్వరూపమే. 3 భేదము చేయబడుతున్నాడు. మనం కూడా దైవం అంటామండి. ఉదాహరణకి విష్ణువు, మనకి విష్ణువు అంటే రూపం ఏమున్నది? దాని నుంచి అనేకమంటి అవతారాలు విష్ణుడు అవతారాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది విష్ణువుని కృష్ణుడి రూపంలో కొలుస్తూ ఉంటారు. వాళ్ళకి మొత్తం ఆ కృష్ణుడు ఆకారము, ఆయన చేష్టలో ఆయన చేసినటువంటి కార్యములు వాటి గురించి లేదు. కొంతమందికి రాముడు అంటే మహాప్రీతి అనమాట. ఆయన పురుషోత్తముడు అని చెప్పి ఆయన గురించి ఎక్కువగా తెలుసుకుంటూ ఆయన చేసినటువంటి కార్యములు గొప్ప గొప్ప కార్యముల గురించి తెలుసుకోవడము, తర్వాత ఆయన్నే సదా స్మరించడము, ఇలాగ ఉంటారు. ఇంకా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరు కొలుస్తూ ఉంటారు. ఇంకా కూడా తమాషా విషయం ఏంటంటే నాకు తెలిసి కూడా రావణాసురుని శ్రీరామచంద్రుడి కంటే కూడా గొప్పగా పలికేవాళ్ళు ఉన్నారండి. కర్ణుడి మొత్తం మహాభారతంలో కర్ణుడు ఎంత గొప్పవాడు లేడని చెప్పి అంటే ఒకటండి, వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం అనమాట అది. అంటే కర్ణుడు అందరికంటే కూడా గొప్పవాడని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. రావణాసురుడు ఆ ఒక్క బలహీనత తప్ప మిగిలిన విషయాల్లో చాలా గొప్పవాడని చెప్పేవాళ్ళు, అది కరెక్టే. కాబట్టి ఒక్కొక్కరు దృష్టి
కూడా మొత్తానికి ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపమైన వాసుదేవుని రూపమే. కానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొలుస్తున్నారు అనమాట. వాళ్ళ మనసులో ఒక్కొక్క విధంగా నిలిచిపోతూ ఉంటారు. ఏతద్బ్రహ్మ త్రిధా వేదం అవదే వేదం స ప్రభు. కాబట్టి ఈ ఓంకార పరబ్రహ్మ ఏ వేదం లేనిదైనా, అంటే అకార ఉకార మకార రూపంగా 3 వేదాలు ఉన్నట్లుగా ఉంటుంది. సర్వభూతాల్లోనూ అభేదం, అంటే ఓంకారం అనే దాంట్లో అకార ఉకార మకార రూపంగా, అకార ఉకార మకార అదే ఓం అన్నమాట. ఈ 3 వేదాలు ఉన్నట్లుగా ఉంటుంది. సర్వభూతాల్లోనూ అభేదంగా ఉన్న ఈ బ్రహ్మమును భిన్న బుద్ధులైన వారు భిన్నంగా చూస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే దృశ్యతే భిన్న బుద్ధిభి అని చెప్పడం జరిగిందన్నమాట. ఇంకా నాకు తెలిసిన కొంతమంది ఇంటిని కిష్కిందా నివాసం అని అలా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో పిల్లల పేర్లు రావణాసురుడని, కుంభకర్ణుడు, తర్వాత ఇంద్రజిత్తు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు. చాలా మంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. రావణాసురుని పేరు నేరుగా పెట్టుకోకపోయినా వేరే రూపంలో ఆ పేరు వచ్చేలాగా, అతని యొక్క పాత్ర వచ్చేలాగానే, అంటే రామాయణంలో ఉన్నటువంటి క్రూరమైన పాత్రలు పెట్టుకున్న పేర్లు కూడా ఉన్నటువంటి శూర్పణఖ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పేరు పెట్టుకున్నటువంటి ఉన్నారు. అంటే వాళ్ళ వాళ్ళ దృష్టికోణంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప. ఎందుకంటే శూర్పణఖ లేదనుకోండి, అసలు రామాయణంలో చాలా లేనట్లే. ఇంకా శూర్పణఖ పాత్ర అంత గొప్పదనమాట. కానీ దాన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ ఆమె పాత్ర చాలా ఉన్నది. ఎందుకంటే ముందు అసలు శ్రీరామచంద్రుని లక్ష్మణ్ణి చూసి ఎదుర్కొన్నది ఆమె అన్నమాట. ముక్కుకు దేవుడు కోసినందువల్లే ఆ తర్వాత అనేక సంఘటనలు జరుగుతాయన్నమాట. శ్రీరామచంద్రుని యొక్క బలపరాక్రమాన్ని బయటకు తెలుస్తాయన్నమాట. ఆ తర్వాత రావణాసురుడు తెలుసుకోవడం, ఇవన్నీ జరుగుతాయన్నమాట. కాబట్టి కాకపోతే వారి యొక్క పాత్రను అంతగా హైలైట్ చేయడం అంటాం. అలా కొంతమంది చేస్తుంటారు, కొంతమంది ఎక్కువ మంది మెజారిటీ అలా చేయరు అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ఓంకార రూప పరబ్రహ్మం రుగ్మయం యజుర్మయం సామమయం అదే ఆత్మ. స రుగ్మయ సామమయ సచ ఆత్మ స యజుర్మయ రుగ్యజు సామ సారాత్మ సయేవ ఆత్మ శరీరిణాం. అదే ఆత్మ, అదే రుగ్ యజు సామ సార ఆత్మ, అదే సమస్త శరీరాలు కూడా అంతరాత్మ. అంటే ఈ ప్రణవాకార బ్రహ్మ 3 విధాలైన భేదాలు కలవాడైనా ఆ బ్రహ్మ భేదం లేనివాడే ఈయన సర్వభూతములందు అంతరాత్మగా ఉంటున్నాడు, అంతర్యామి అనబడుతున్నాడు. అయినా భేదము లేనివాడే, కానీ భేదమును మాత్రమే పనిగట్టుకొని చూచే స్వభావము గల వారికి భిన్న బుద్ధులకు భిన్నముగా వేరుగా కనబడుతున్నాడు. అంతేకాకుండా రుగ్మయుడు, సామమయుడు, యజుర్మయుడు, అతడు ఆత్మ. రుగ్ యజు సామ వేదాలకు సారము వంటి వాడైన ఆత్మ, శరీరము కలిగిన వారికి ఆత్మ. నవిద్యతే వేదమయ స విద్యతే వేదమయ స వేదం కరోతి వేదై బహుభిత్సతాక్. అంతేకాదు, వేదమయమైనటువంటి ఆ ఓంకారమే 3 విధాలుగా భిన్నం అవుతుంది. అదే వేదాన్ని అనేక వేదాలు అనేక శాఖలుగా చేస్తుంది. అదే సమస్త శాఖలు, శాఖా ప్రణీత సమస్త శాఖ, అదే సమస్త శాఖ ప్రవర్తకులు కూడా అదే అసంగమైన జ్ఞాన స్వరూపము, అదే భగవంతుడు, అదే అనంతుడు. అంటే వేదమయుడైన ఆ వాసుదేవుడు వేదమును పొందుతున్నాడు అనమాట. ఆయనయే వేదమును చాలా వేదాలతో శాఖోప శాఖలను కదలిగా చేస్తున్నాడు. శాఖలను ఏర్పరిచిన వాడును ఆయనే. ఈ ప్రణవ స్వరూపుడు, అన్ని వేద శాఖల్లోనూ జ్ఞాన స్వరూపుడు, అతడే భగవంతుడు, అనంతుడు, అంతము లేనటువంటి వాడు అని చెప్పి ఈ యొక్క 3వ అధ్యాయము తృతీయ అంశంలో అన్నమాట. 3వ అధ్యాయము తృతీయ అంశంలో ముగుస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు మరి చదవవలసిన వారు కొద్దిగా ప్రారంభించండి. ఎక్కడి నుంచి అంటే 27. మొన్న చాలా తక్కువ చదువుకున్నాము. సుమేధ అంటే మొదటి అధ్యాయం నుండి, మొదటి అధ్యాయము అంటే తృతీయ అంశంలోనే మొదటి అధ్యాయము సుమేధ విరజాచైవ 28వ శ్లోకం వరకు చదువుకున్నాం. 29 నుంచి ఈరోజు ప్రారంభించాను. సుమేధ విరజాచైవ అక్కడి నుంచి అండి. అక్కడి నుంచి చదవండి. సరే అండి, దాసోహం అండి. సుమేధ విరజాచైవ హవిష్మానుత్తమో మధు అతినామా సహిష్ణుశ్చ సప్త సన్నిధి చర్షయః పురుః పురుషతర్జుమ్న ప్రముఖాసు మహాబలాః చాక్షుషస్య మనోః పుత్రాః పృథివీప
పృథివీపతయో అభవన్ వివస్వసతస్సుతో వివస్వ స- వతస్సుతో విప్ర శ్రార్ధ శ్రార్ధదేవో మహాజుతి మనుస్సంవర్తతే ధీమాన్ సాంప్రతం సప్తమే అంతరే ఆదిత్యవసు రుద్రాద్యాః దేవశ్చాత్ర మహామునే పురందరస్తదైవాత్ర మైత్రేయా త్రిదశేశ్వరः వసిష్ఠः కాశ్యపో అద్రిత వసిష్ఠः కాశ్యపో అధాత్రిః జామదగ్నిः సగౌతమः విశ్వామిత్ర భరద్వాజౌ సప్తర్షయో అత్ర తు ఇక్ష్వాకుశ్చ నృగశ్చైవ దృష్టశర్యాతిరేవ చ నరిష్యంతి చ విఖ్యాతో నాభాగో అరిష్ట ఏవ చ కరుషస్య పృషద్రస్య వసుమానో విలోక విశ్రుతః మనోర్వైవస్వతస్యేతే నవపుత్రా సుధార్మికాః విష్ణుశక్తిరనౌపస్మ్య సత్వోద్రిక్త స్థితౌ స్థితా మన్వంతరేష్వ శేషేషు దేవత్వేనాధితిష్టతి అంశేన తస్య జజ్ఞే అసౌ యజ్ఞస్వాయం భువేంతరే ఆకూత్యాం మానసో దేవః ఉత్పన్నః ప్రథమే అంతరే తతః పునః సువై దేవః ప్రాప్తే స్వారోచిషేంతరే స్వశుచేషే అంతరే తుషితాయాం సముత్పన్నో హ్యాజిస్తుషితైః సహ ఔత్తమే చాంతరే దేవః తస్తు పునః స వై సత్యాయామభవత్ సత్యః సత్యైతః సహ సురోత్తమైః తామసస్యాంతరే చాపి సంప్రాప్తే పునరేవ హి హార్యాయాం సార్ధం హరిరేవ బభూవః రైవతే అంప్యంతరే దేవః సంభూత్యాం మనసో అభవత్ సంభూతో మానసైశ్చార్ధం దేవైర్దేవవరో హరిః చాక్షుషస్యాంతరే దేవో వైకుంఠః పురుషోత్తమః వికుంఠాయాం ఆసౌ జజ్ఞే వైకుంఠైః దేవతైః సహ మన్వంతరే అత్ర సంప్రాప్తే తదా వైవస్వనే స్వతే ద్విజ వామనః కాశ్యపాద్విష్ణుః ఆదిత్యాం సంబభూవః త్రిభిః క్రమైరివామాన్ లోకాన్ జిత్వా ఏన మహాత్మనా పురందరాయ త్రైలోక్యం దత్తం నిహతకంటకం ఇత్యేతాస్తన వస్తస్య సప్త మన్వంతరేషు వై సప్త చైవ భవన్వింద్రప్ర యాభిః సంవర్ధితాః ప్రజాః తస్మాద్విష్టమిదం సర్వం తస్య శక్తా మహాత్మనః తస్మాత్ స ప్రోష్యతే విష్ణుః విశేర్ధాతోః ప్రవేశనాత్ సర్వే చ దేవ మానవ సమస్తాః సప్తర్షయో ఏ మనుసూనవస్య ఇంద్రస్య యో అయం త్రిద శేషభూతో విష్ణోరశేషేస్తు విభూతయస్తాః. ప్రథమాధ్యాయం సమాప్తః. చెప్పండి గురుగారు. దోషాలు చెప్పండి. 28వ శ్లోకంలో సుమేధ విరజాచైవ హవిష్మాన్ ఉత్తమో మధు. హవిష్మానుత్తమో మధుః అని చదివినట్టున్నానండి. హవిష్మాన్ ఉత్తమో మధు. తర్వాత అతినామ సహిష్ణుచ్చ సప్త ఆసన్ ఇది చ ఋషయ. సారీ అది చదవాలి మీరు, నిన్న చదివింది లేండి. సారీ మీరు ఇక్కడి నుంచి ఊరుహు నుంచి చదివారు. ఊరుహు పురుహు అక్కడి నుంచి చదివారు మీరు. ఇక్కడ 31వ శ్లోకంలో ఆదిత్య వసు రుద్రాద్య, అక్కడ చదవండి ఆ శ్లోకం చదవండి. ఆదిత్య వసు రుద్రాద్యాః దేవశ్చాత్ర మహామునే. ఇక్కడ దేవాశ్చ అత్ర, దేవాశ్చ అత్ర మహామునే అని చదువుకోవాలి. తర్వాత 32వ శ్లోకం చదవండి. వసిష్ఠ కాశ్యపో ఆధాత్రిః జమదగ్నిశ్చ గౌతమః. ఇక్కడ వసిష్ఠ కాశ్యపో అథ
అథ అద అత్రిహి. ఉమ్, అథ అత్రి అంటే అథ అంటే తర్వాత, అంటే వశిష్ఠుడు కాశ్యపుడు, ఆ తర్వాత అత్రి, అథ అత్రి జమదగ్ని. వశిష్ఠుడు కాశ్యపుడు అత్రి జమదగ్ని ఆవిడ. ఇక్కడ అథ అనేది అంటే ఆ తర్వాత వీళ్ళు కాకుండా తర్వాత అనేవాడు. కాశ్యపో అథ అత్రి జమదగ్ని స గౌతమ. తర్వాత 35వ శ్లోకం చదవండి. విష్ణు విష్ణు శక్తి అనౌపమ్య సత్వతోద్రిక్త ఇప్పుడు కరెక్ట్. అనౌపమ్య అనౌపమ్య. అంటే ఉపమానం లేనటువంటిది, అంటే సమానమైనటువంటిది లేని అటువంటిది అని ఆ అర్థం. శక్తికి సమానమైనటువంటిది లేనటువంటిది అని అర్థము. అంతే, బాగా చదివారు. తర్వాత 46వ శ్లోకం చదవండి ఒకసారి. మొదటి పాదం. యస్మాద్విష్టమిదం సర్వం అదేనండి. తర్వాత సర్వే చ దేవా మనవ సమస్తాః సరిపోయింది. సప్తర్షయో. సరిపోయింది. సర్వే చ దేవా మానవ అన్నారు ఇందాక. మానవులు కాదు, మనువులు. మనువులు. అదేలేండి, అర్థమైంది. మనువు. సర్వే చ దేవా మనవ సప్తర్షియోజో మనుసూనవశ్చ. మనుసూనవ అంటే మను యొక్క కుమారులు అని అర్థం. కుమారుడు. ఇప్పుడు 2వ అధ్యాయం చదవండి. ద్వితీయోధ్యాయ. శ్రీ మైత్రేయ వాచ ప్రోక్తాన్యేతాని భవతా సప్తమన్వంతరాణి. ఇంకా సమయం అయిపోయింది, వదిలే, రేపు చదువుకుందాం. ఇంతవరకు 12:20 అయిపోయింది. అదే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాళీ వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయ. అపుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ హతనా తదనా తంతు జీవంతు శరదాచతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదచ్చవదభ్రష్టం మాత్రాహీనం యద్భవేతస్తర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర. కాబట్టి మనం రేపు కలుసుకున్నప్పుడు ఇంకొక అధ్యాయం ప్రారంభిద్దామండి. సర్వే జన నమస్కారం. దాసోహం అండి. దాసోహం.